బాబాయ్ బాబా క్లాస్ టైం అయింది, ఇక్కడ ఉన్నారు ఇంకా? వెళ్ళండి, క్లాస్కి వెళ్ళండి. ఏరా మామ, నైట్ 2 o'clock వరకు ఏం చేస్తున్నావురా? హెల్త్ పాడవద్దిరా, ఆ బ్యాడ్ వీడియోస్ చూడకరా. అరే నన్ను వదిలేరా బాబు ప్లీజ్. ఎంజాయ్ చేస్తే నాలాగా చేయాలరా. అమ్మాయిలు, పబ్లు అలా స్మోక్ చేస్తూ డ్రింక్ చేయాలరా, అదిరా ఎంజాయ్మెంట్ అంటే. అబ్బాబ్బా మీరు మారరా. సరే నేను క్లాస్కి వెళ్తా, మీరు మాట్లాడకూడదు. ఈ వీడియోలు, ఈ కాలేజీలో పాఠాలు ఇవి మనకి ఎక్కవరా బాయ్. పద బయటికి పోదాం దా. తమ్ముళ్ళు ఎలా చదువుకుంటున్నారా? సబ్జెక్ట్ మంచిగా నేర్చుకుంటున్నారా? అన్నా ఏం చదువులన్నా, ఎంజాయ్ చేయాలి. ఈ సబ్జెక్టులు గిబ్జెక్టులు ఏం లేవన్నా, అంతా బారు బీరు ఎంజాయ్. తప్పు తమ్ముడు, మంచిగా చదువుకోవాలరా. మీ అమ్మ నాన్న ఎంత కష్టపడి చదివిస్తున్నారో తెలుసుకోండిరా. అన్నా ఇప్పుడు కాకపోతే ఎప్పుడన్నా ఎంజాయ్మెంట్. అన్నా మమ్మల్ని వదిలిపెట్టన్నా. దేవుడా, వీరిని నువ్వే కాపాడాలయ్యా. డానీ ఎక్కడున్నాడు? ఏంట్రా తమ్ముడు ఇలా ఉన్నావు? ఈ సెమిస్టర్లో 4 సబ్జెక్టులు పోయినాయి అన్నా. అన్నా ఏం చదువులన్నా, ఎంజాయ్ చేయాలి. ఈ సబ్జెక్టులు గిబ్జెక్టులు ఏం లేవన్నా, అంతా బారు బీరు ఎంజాయ్. ప్లేస్మెంట్, ట్రైనింగ్, ఎలిజిబిలిటీ కూడా లేదన్నా. తమ్ముడు బాధపడుకురా, ఏమీ కాదు. నేను నీకు సబ్జెక్ట్ నేర్పిస్తాను. ఐ విల్ హెల్ప్ యూ. అయినా నేను తప్పు చేశానన్నా, టైం వేస్ట్ చేశాను. తమ్ముడు జరిగిన తప్పులను వదిలేసాయి. ఇప్పుడన్నా ఉన్న టైంని ఉపయోగించుకోరా. నేను నీకు సబ్జెక్ట్ నేర్పిస్తాను. ఎగ్జామ్స్ ఈజీగా ఎలా రాయాలో చెప్తాను. నువ్వు ధైర్యంగా ఉండు తమ్ముడు. అన్నా ఆ మహేష్ గారు కూడా డిప్రెషన్లో ఉన్నాడన్నా. 5 ఎగిరిపోయినాయి. రండి అన్నా, వాడిని కూడా ఒక్కసారి కలవండి ప్లీజ్ అన్నా. తమ్ముడు మహేష్, ఏంట్రా ఇలా ఉన్నావు? ఇంకా జీవితం ఏమీ అయిపోలేదురా మహేష్. లేదన్నా, నేను చచ్చిపోతా అన్నా, నా వల్ల కావట్లేదు అసలు. అన్నా ఇప్పుడు కాకపోతే ఎప్పుడన్నా ఎంజాయ్మెంట్. వీడు మరీ అన్న రేపు ఎగ్జామ్ పెట్టుకొని నైట్ అంతా ఆ చెత్త వీడియోస్ చూశాడు. రే తమ్ముళ్ళు, జరిగిందేదో జరిగిపోయింది. రండి బయటికి వెళ్ళి మాట్లాడదాం. తమ్ముడు, ఇలానే నా లైఫ్ని కూడా నేను వేస్ట్ చేశాను రా. బట్ ఒక వ్యక్తి నా జీవితాన్ని మార్చేశాడు. ఆయనే యేసుక్రీస్తు. ఆయనను ఒకే ఒక్కసారి నా మనసులో తలుచుకొని నాకు సహాయము చేయమని అడిగాను. నా బలహీనతలు అన్నీ ఒప్పుకున్నాను. అప్పటి నుంచి నా హ్యాబిట్స్ అన్నీ మారిపోయాయి. నేను మంచిగా ఆలోచించడం మొదలుపెట్టాను. అన్నా యేసుక్రీస్తు ఎవరన్నా? హేరా డానీ, నువ్వు క్రిస్టియన్వే కదరా. మహేష్ గారికి యేసుక్రీస్తు గురించి చెప్పలేదా? ఆ చర్చ్కి పోను, ఆ బైబిల్ గురించి ఏమీ తెలియదు. నేనేం చెప్పాలన్నా? రేయ్, మన యేసయ్య మన జీవితాలను మార్చుతాడురా. మీ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటికి తీసుకొస్తాడురా. అవునా అన్నా? ఈ బ్యాడ్ వీడియోస్ చూడకుండా నేను ఉండలేకపోతున్నా అన్నా.
వీటిని మానేయడానికి జీసస్ హెల్ప్ చేస్తాడా అన్న? ఒరేయ్ చోటు, జీసస్ తప్పకుండా హెల్ప్ చేస్తాడురా. మనల్ని ఈ సిన్స్ నుండి బయటికి తీసుకొని రావడానికే జీసస్ క్రాస్లో చనిపోయాడురా. ఒక్కసారి మీ ఇద్దరు మీ మనస్సులో జీసస్ నాకు సహాయము చేయవా అని అడగండి, మా తప్పులను క్షమించమని అడగండి. ఆయన తప్పకుండా క్షమిస్తాడు, మీ లైఫ్ని చేంజ్ చేస్తాడు. యేసు, మమ్మల్ని క్షమించవా, మాకు సహాయం చేయవా, మమ్మల్ని మార్చవా. రేపు సండే కదా, వీలుంటే చర్చికి రావచ్చు కదా. తప్పకుండా అన్న, రేపు నేను మహేష్ కలిసి వస్తామన్నా. ఓకే తమ్ముడు, తప్పకుండా రండి. టేక్ కేర్ రా. ఏంటి వీళ్ళు కూడా చర్చకు వస్తారా? రండి కూర్చోండి. ఒరే మహేష్, ఇక్కడ చాలా బాగుందిరా, నా మనసు పీస్ఫుల్గా ఉందిరా. అవును మామ, మనం ఇంతకాలం చాలా మిస్ అయ్యాం. ఇదిరా అసలైన జాయ్ అంటే. బ్లెస్ మీ జీసస్. ఈ లోకం రకరకాలుగా మనుషులను నాశనం చేస్తుంది. ఈ లోకం నీకెన్నో ఆశలు చూపించి నిన్ను వలవేసి పట్టుకుంటుంది. అంత మాత్రమే కాదు, చిన్న చిన్నగా ఈ లోకపు ఆశలు నిన్ను భయంకరమైన పాపాలలోనికి నెట్టివేస్తాయి. చివరికి నిన్ను ఆ పాపాలలోనే కూరుకుపోయేటట్లు చేసి నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. దయచేసి నీవు ఒక సత్యాన్ని గ్రహించి ముందుగానే మేల్కొనవలసిందిగా కోరుచున్నాము. మనకొక నిరీక్షణ ఉన్నది, అది యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఆయన నిన్ను ప్రేమించి నీ పాపాలన్నిటి నిమిత్తము కల్వరి శిలువలో బలియాగమయ్యాడు కనుక ఆయన నిన్ను ఎట్లాంటి పాపం నుండైనా విడిపించి ఒక మంచి మనిషిగా నిలవబెడతాడు. ప్రభువునందు నమ్మిక ఉంచుము మిత్రమా. ఇంతవరకు జరిగిన నష్టం చాలు. ఇకనైనా మేల్కొని నీ జీవితాన్ని ప్రభువునకు అప్పగించుము. మార్పు నీ నిర్ణయంతోనే మొదలవుతుంది. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.